హాయ్ అండి. 7th క్లాస్ సెమిస్టర్ 1 4th లెసన్ వచ్చేసి ఢిల్లీ సుల్తానేట్స్ అండి. ఢిల్లీ సుల్తానులు. అయితే 1, 2, 3 లెసన్స్ అయితే కంప్లీట్ చేసున్నాం కదండి. ఇప్పుడు 4th లెసన్ ఢిల్లీ సుల్తానులు. అలాగే 5th లెసన్ కాకతీయ కింగ్డమ్ ఉంది. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం ఉంది కదండి. 4, 5, 6 ఈ 3 సామ్రాజ్యాల నుంచి డిఎస్సికి అయితే 2 బిట్స్ వస్తాయన్నమాట. అంటే ఢిల్లీ సుల్తానేట్స్ నుంచి కానీ కాకతీయ కింగ్డమ్ నుంచి కానీ వస్తే విజయనగరం నుంచి ఆ షిఫ్ట్కి అయితే ఇవ్వట్లేదు. లేదా కాకతీయ కింగ్డమ్ నుంచి కానీ విజయనగరం నుంచి కానీ వస్తే ఢిల్లీ సుల్తానేట్స్ నుంచి ఆ షిఫ్ట్కి అయితే ఇవ్వట్లేదండి. అట్లా 3 చాప్టర్స్ నుంచి 2 బిట్స్ అయితే డిఎస్సికి వచ్చినాయి. ఎందుకంటే మనది షిఫ్ట్ సిస్టమ్ కాబట్టి ఇంపార్టెంట్ లెసన్, కానీ అది మరి ఒక షిఫ్ట్కి వస్తుంది, ఇంకో షిఫ్ట్కి అయితే రావట్లేదు. సో మన లక్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిందే ఇంపార్టెంట్ టాపిక్. ఈ లెసన్ అయితే నేను చాలా తరువుగా ప్రిపేర్ అయ్యానండి. మొత్తం అండర్లైన్స్ చేసుకుని ఇదంతా చేసుకుని, కానీ నా షిఫ్ట్కి అయితే బిట్ రాలేదనమాట. దీంట్లో చాలా ఇయర్స్ కూడా ఉంటాయి. అవంతా ప్రిపేర్ అయ్యి ఉన్నాను కోడ్స్ పెట్టుకున్నట్లా, కానీ రాలేదండి. మిగతా షిఫ్ట్స్కి అయితే వచ్చింది. సో మనం ఏ చాప్టర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో డైరెక్ట్గా పేజ్ నెంబర్ 99 అండి, బైలింగల్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ పేజ్లో అయితే ఇంట్రడక్షన్ తప్ప ఏమీ లేదు. 7th క్లాస్ పిల్లలకు ఓరియంటెడ్గా ఉంది ఇంట్రడక్షన్, మనకు అవసరం లేదు. సో ఈ పారాగ్రాఫ్లో చూడండి, క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇందులో హైలైట్ చేసుకోవాల్సింది ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాయి. ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్స్ యొక్క దేనిని రాజధానిగా చేసుకున్నారంటే ఢిల్లీ నగరాన్ని వస్తుంది. నెక్స్ట్ ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు పరిపాలించారంటే 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు అనేది ఈ పాయింట్లో 2 బిట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లో చార్ట్లా ఇచ్చారండి ఢిల్లీ సుల్తాన్స్ గురించి. అయితే ఇక్కడ వంశాల యొక్క క్రమం అనేది ఈ సామ్రాజ్యాల్లో ఎవరి వంశం అయినా కూడా ఫ్లో చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. అయితే ఇక్కడ రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవితం ఇచ్చారు కదండి. ఇక్కడ జస్ట్ కొంచెం ఫ్యూ లిమిటెడ్ పాయింట్స్గా ఇచ్చారు, బుల్లెట్ పాయింట్స్ కానీ మన పారాగ్రాఫ్స్లో వీటి గురించి చిహెల్గనీ వ్యవస్థ అంటే ఏంటి, ఇక్తా వ్యవస్థ అంటే ఏంటి అనేది క్లియర్గా నేర్చుకున్నాక అప్పుడు ఫ్లో చార్ట్లోకి వద్దాం. ఓకేనండి. నెక్స్ట్ కళలు మరియు నిర్మాణం కూడా చాలా వ్యాస్ట్గా ఇచ్చారు. ఇండో ఇస్లామిక్ శైలి అంటే ఏంటి, అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే అర్ధచంద్రాకార నిర్మాణ శైలి అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఇవంతా డీటెయిల్గా మనం చూద్దాము. అయితే ఈ యొక్క ఫ్లో చార్ట్లో మీరు ఈ బానిస వంశము, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ కూడా మ్యాచింగ్స్లో అడుగుతారండి. సో ఒకప్పుడైతే ఇయర్స్ నెగ్లెక్ట్ చేసేవారు. పేపర్ మొత్తాన్ని సోషల్ స్టడీస్లో మహా అయితే ఒక 2 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు అట్లా లేదండి, ఇయర్స్ కూడా బాగానే ఇస్తున్నారు. సో నేను ఇక్కడ ఇయర్స్ అన్నీ ఇట్లా 36 లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నట్టున్నారు, 06, 20 అట్లా చేసుకుని ఏదో కోడింగ్ పెట్టుకున్నా. మీరు కూడా మీకు కోడింగ్స్ మీకు నచ్చిన కోడింగ్తో ఇయర్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలాగే ఈ వంశావళిలో ఇటు అక్బర్ వంశావళి అయినా కూడా విజయనగర వంశావళి, ఇలాగే ఈ ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క వంశావళి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అక్బర్కి ఏమవుతారని అట్లా 2018 డిఎస్సి పేపర్స్లో ఉన్నాయి. మనవడు ఎవరు, తాత ఎవరు, తండ్రి ఎవరు, ఇట్లాంటివన్నీ అడుగుతుంటారన్నమాట. అలాగే విజయనగర రాయల వంశంలో కూడా ఆర్డర్ అనేది ఉంటుంది. అక్కడ కూడా వంశావళి గురించి వచ్చినప్పుడు చెప్తానండి. అది కూడా వంశావళి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆర్డర్ అనేది మీరు కోడ్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూసారు కదా, బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. ఓకేనండి. నెక్స్ట్ పేజ్ అండి, పేజ్ నెంబర్ 101లో చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్లో చారిత్రాత్మక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనమాట. ఈ చారిత్రక ఆధారాలను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. అది 2 రకాలనేది అవసరం లేదు, కానీ పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు అనేవి అవి ఇంపార్టెంట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. వాజ్మయ ఆధారాలు అంటే లిటరరీ సోర్సెస్ అనమాట, అంటే లిఖితపూర్వకంగా ఉన్నాయి అన్నట్టు. ఓకేనండి. నెక్స్ట్ పిక్చర్ ఇచ్చారు చూసారా అండి. ఈ పిక్చర్లో భారతదేశ చరిత్ర కాలాలు అని ఇచ్చారు. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. ఇందులో ప్రాచీన యుగం 8వ శతాబ్దం, 18వ శతాబ్దం ఇది ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ నుంచి టెట్కి ఒకసారి బిట్ అడిగి ఉన్నారు.
సో ఇలాంటిదే టేబుల్ ఏంటంటే 6th క్లాస్లో ద్రవిడులు, ఆర్యులు వాళ్ళు ఏ యుగానికి చెందిన వారు అనేసి ఉంటాయి కదా. అలాగే వేదకాలం గురించి ఆ యొక్క ఎరాస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ యుగాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పిక్చర్లో చారిత్రక ఆధారాల్లో పురావస్తు ఆధారాలు అంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. కాయిన్స్ అని, అలాగే ఈ టెంపుల్స్ అని, వస్తువులకు సంబంధించింది. లిఖిత ఆధారాలు, దీన్నే వాజ్మయ ఆధారాలు అంటారని కదా. వీటిల్లో కూడా ఇతిహాసాలు అంటే పద్యాలు ఇవన్నీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. విదేశీ యాత్రికుల కథనాలు ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. అలాగే భారతీయ రచనలు కూడా లిఖిత ఆధారాలకు వస్తాయి. ఎటొచ్చి జానపద కళలు అనగానే చిన్నపాటి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది కూడా లిఖిత ఆధారాల్లో ఒకటి, జానపద కళలు. సో నెక్స్ట్ పేజ్ అండి, పేజ్ నెంబర్ 103. ఈ పారాగ్రాఫ్లో ఢిల్లీ సుల్తాన్లోని ముఖ్య పాలకుల గురించి వివరిస్తుందండి. అలాగే భారతదేశంపై తొలినాటి దండయాత్రలు. తోమర వంశానికి చెందిన రాజపుత్రులు దిల్లికా లేదా దిల్లికాపుర ప్రస్తుతపు ఢిల్లీను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. సో ఇక్కడ రాజపుత్రులు ఏ వంశానికి చెందినవారంటే తోమర వంశం అని వస్తుంది. అలాగే ప్రస్తుతం ఢిల్లీగా పిలువబడే నగరం ఏమిటంటే దిల్లికాపురం అంటే ఒకప్పుడు దిల్లికాపురం అనేవారు. సో దానిని ఫస్ట్ రాజధానిగా చేసుకొని తోమర వంశస్థులు పరిపాలించేవారు. వీరంటే తోమర వంశానికి చెందినట్టు ఈ రాజపుత్రులు. అజ్మీర్కు చెందిన చౌహానులు అన్న చహమనులు అన్న ఒకటే అనమాట. చౌహానుల చేత ఓడింపబడ్డారు. సో నెక్స్ట్ అండి, తోమర చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరి కాలంలో? తోమర చౌహాన్ వంశస్థుల కాలంలో ఏ నగరం ఢిల్లీ అనేది వాణిజ్య కేంద్రంగా ఉండేది. నెక్స్ట్ అని క్రీస్తు శకం 1992లో మహమ్మద్ గోరీ 2వ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. సో ఈ పాయింట్ అనేది హైలైట్ చేసుకోండి, చాలాసార్లు అడుగున్నారు. మహమ్మద్ గోరీ, అది కూడా 2వ తరాయిన్ యుద్ధం. ఏ యుద్ధంలో అంటే 2వది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, మహమ్మద్ గోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మమ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో ఇక్కడ మమ్లుక్ అంటే బానిసం అని కూడా అర్థం వస్తుందండి. అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మమ్లుక్ లేదా బానిస వంశం. కుతుబుద్దీన్ ఐబక్ మమ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇందులో కుతుబుద్దీన్ ఐబక్ ఒకటి, మమ్లుక్ వంశం అనేది ఇంపార్టెంట్. అలాగే 2వ తరాయిన్ ఎవరి మధ్య జరిగిందంటే మహమ్మద్ గోరీ అలాగే పృథ్వీరాజ్ చౌహాన్. ఎవరు ఓడించబడ్డారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ అనేది కూడా ఇంపార్టెంట్. కింద ఉన్న టేబుల్ చూడండి. ఢిల్లీ సుల్తానుల కాలక్రమంలో 5 వంశాలు ఉన్నాయండి. ఈ 5 వంశాలు ఇయర్తో సహా ఇంపార్టెంట్. చూద్దాం. ఫస్ట్ వంశం బానిస వంశం. దీనిలో మమ్లుక్ వంశం అంటారు కదా. దీన్ని స్థాపించింది ఎవరంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో చూసుకున్నాం కదా, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ది ఖిల్జీ వంశం. నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అనేది చివరిది. చాలాసార్లు అడుగున్నారండి. ఈ వంశాలలో ఢిల్లీ సుల్తానుల వంశాలలో చివరి వంశం ఏదంటే లోడీ వంశం. దాని యొక్క స్థాపకులు ఎవరంటే బహులాల్ లోడీ. ఓకేనండి. అలాగే స్థాపకులు చూద్దాం. బానిస వంశం గురించి ఆల్రెడీ చెప్పున్నాం కదా, కుతుబుద్దీన్ ఐబక్. అలాగే ఈయనేమంటారంటే మమ్లుక్ లేదా బానిస వంశం. నెక్స్ట్ వచ్చేసి ఖిల్జీ వంశం బై జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ తుగ్లక్ వంశం తెలిసిందే కదండి, గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ వంశం కిజర్ ఖాన్. లోడీ వంశం వచ్చేసి బహులాల్ లోడీ. వాళ్ళ యొక్క ఇయర్స్, కాలం అనమాట, ఏ ఇయర్లో స్థాపించబడ్డారు, అలాగే ఎంతకాలం అనేది పరిపాలించబడింది అనేది ఇంపార్టెంట్. మీరు ఇయర్తో పాటు ఆ 2 మైనస్ చేసి, అంటే స్థాపించబడింది 06, 90 వరకు
వాళ్ళు పరిపాలన అనేది సాగించారు. ఆ ఇయర్స్‌ని కూడా సబ్ట్రాక్షన్ చేసి ఎన్ని ఇయర్సో కూడా రాసి పెట్టుకుంటే మంచిదండి. ఒక్కొక్కసారి ఇయర్స్ అడగకుండా ఎన్ని సంవత్సరాలు పరిపాలించారని డైరెక్ట్‌గా అడుగుతారు. సో, మనకి ఇయర్ గుర్తుండి అప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకునే కంటే ముందే చేసుకోవడం కొంచెం మంచిది. అన్నిట్లికి కాదు, కొన్ని ఇంపార్టెంట్ వాటికనమాట. ఈ బానిస వంశం, కుతుబుద్దీన్ ఐబక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటిటికి మీరు ముందే చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతది. నెక్స్ట్ ఇందులో ప్రముఖ పాలకులు ప్రతి దాంట్లోనండి, ఇందులోనే కాదు, ఈ రాజ్యాలు సంబంధించి ప్రతి దాంట్లో కూడా అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాలకులు వాళ్ళు కంపల్సరీ అనమాట, నేర్చుకోండి. ఫస్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాలకుల్లో ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్ పక్కన స్థాన్ రాసిన చూసి స్థాపించారు. నెక్స్ట్ ఇల్టుట్మిష్, నెక్స్ట్ రజియా సుల్తానా, ఈవిడే లేడీస్లో రజియా సుల్తానా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి ఉంటుందండి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు పరిపాలించిన ఇయర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అడిగారు. సో 1236 నుంచి 40 అనమాట. ఓకేనండి. ఎందుకంటే కొంచెం ఇట్లా ఇద్దరే ఉన్నారు కాబట్టి ఈ ఆడవాళ్ళకి సంబంధించిన మహారాణికి సంబంధించిన వాళ్ళని కంపల్సరీ బిట్స్ వస్తున్నాయి. మీరు రజియా సుల్తానా గురించి టెట్లో డిఎస్సి కూడా చాలా బిట్స్ అడుగున్నారనమాట. మెయిన్గా పరిపాలకుల గురించి, అలాగే ఆమెకి వ్యతిరేకంగా ఎవరెవరు ఆమెకి ఉన్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సొంత అన్నదమ్ములు, అలాగే ఇంకొక సుల్తాన్ ఉంటారండి, నెక్స్ట్ పారాగ్రాఫ్లో వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ బాల్బన్, అలాగే లాస్ట్ ఎవరంటే బానిస వంశంలో లాస్ట్ ఎవరంటే ఇక్కడ ఇవ్వలేదు కానీ మన పారాగ్రాఫ్స్లో ఇస్తారు, అది ఇక్కడ నోట్ చేసుకున్న కైకుబాద్ అండి. కైకుబాద్ చివరి పాలకుడు. ప్రతి దాంట్లో కూడా స్థాపకుడు ఎవరు అనేది, అలాగే చివరి పాలకుడు ఎవరు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఖిల్జీ వంశం అండి. ఖిల్జీ వంశంలో స్థాపకులు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ, అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ, అలాగే చివరి పాలకులు ఎవరంటే కింద రాసాను చూడండి పెన్సిల్లో, ఖుస్రూ ఖాన్. పారాగ్రాఫ్స్లో వస్తుంది, నేను అక్కడ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశంలో స్థాపకుడు ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్. అలాగే నెక్స్ట్ లాస్ట్ చివరి పాలకుడు ఎవరయ్యా అంటే నసీరుద్దీన్. ఓకేనండి. ఆ మధ్యలో మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళందరూ ఉంటారు, కానీ వీళ్ళిద్దరు మెయిన్గా ఇంపార్టెంట్ స్థాపకులు, చివరి పాలకులు. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ వంశం స్థాపకులు ఎవరంటే కిజర్ ఖాన్. అలాగే కిజర్ ఖాన్తో పాటు ఇంకెవరెవరు ఉన్నారంటే ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా. ఈ నలుగురు గురించి బిట్ అయితే డిఎస్సిలో అడుగున్నారండి, మన రాసిన డిఎస్సిలో. సో ఎవరెవరు సయ్యద్ వంశంలో పాలకులు ఎవరంటే మనకి ఇక్కడ టేబుల్లో జస్ట్ స్థాపకులు మాత్రమే ఇచ్చారు, మిగతా వాళ్ళ గురించి ఇవ్వలేదు, పారాగ్రాఫ్స్లో ఉంటుంది. అది ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. కిజర్ ఖాన్ తర్వాత ఎవరు, ముబారక్ షా తర్వాత మహమ్మద్ షా, తర్వాత ఆలం షా. ఆర్డర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లోడీ వంశం అండి. బహుళా లోడీ స్థాపిస్తే అబ్రహాం లోడీ చివరి పాలకుడు. ఇది అడిగారు. లాస్ట్ ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రహీం లోడీ. సో టేబుల్లో ఇచ్చున్నారు కదా, ఇదేనండి టేబుల్. ఈ టేబుల్లో కాకుండా నేను ఆ పారాగ్రాఫ్స్లో ఉన్నది కూడా ఒక చోట పెట్టాను అనమాట. నెక్స్ట్ అండి పేజ్ నెంబర్ 105 బానిస వంశం. ఫస్ట్ వంశం బానిస వంశం, దీన్ని ముమ్లుక్ వంశం అంటారని. అలాగే దీన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని 1206 సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించారని. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు అంటారు, ఎవరంటే ఐబక్. నెక్స్ట్ ఆయన తర్వాత ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరి కాలంలో రాజధాని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చబడింది, లేదా ఢిల్లీకి మార్చబడింది అని డైరెక్ట్గా అడిగితే మన ఇల్టుట్మిష్. ఎవరి కాలంలో లాహోర్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అంటే ఈయన వస్తారు, ఐబక్ వస్తారు. ఓకేనండి. సో అలా ఢిల్లీని తొలి స్వతంత్ర పాలకునిగా ఎవరిని పిలుస్తారు అంటే ఇల్టుట్మిష్ అనమాట. సో ఇల్టుట్మిష్ అలాగే కుతుబుద్దీన్ ఐబక్ ఇద్దరు కలిసి కట్టడాన్ని పూర్తి చేయడం, కట్టడం దేన్నండి మనకి ఇది ఉంది కదా, కుతుబ్ మినార్ని వీళ్ళిద్దరే కట్టడము, ఫినిష్ చేయడం అయితే ఇల్టుట్మిష్, కట్టడం అయితే ప్రారంభించింది అయితే ఐబక్ అనమాట. ఇది లాస్ట్ సిలబస్లో కూడా ఉంది. లాస్ట్ పాయింట్ అండి, బానిస వంశం ఎవరి కాలంతో ముగిసింది అంటే కైకుబాద్. సో రజియా సుల్తానా అండి, ఈవిడే
పరిపాలనా కాలం ఇంపార్టెంట్ అండి. 36 to 39 ఈజీగా గుర్తుంటుంది నెంబర్ 6, 9. ఓకేనండి. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరు? డైరెక్ట్ బిట్ అండి, రజియా సుల్తానా. వజీరులు చిహల్గణల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొంది. అయితే ఈమె కేవలం అన్నదమ్ములతో పాటు వజీర్లు చిహల్గణల నుంచి వ్యతిరేకత, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే టర్కీ ప్రభువుల నుంచి, అన్నదమ్ముల నుంచి కూడా ఎవరెవరి నుంచి ఈమె ప్రతిఘటనలు ఎదుర్కొన్నదన్నది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఆమె ఇయర్. నెక్స్ట్ ఖిల్జీ వంశం, దీన్ని చాలా బిట్స్ వస్తాయండి. ఖిల్జీ వంశస్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. అతను అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. ఎవరి చేతిలో చంపబడ్డారు? అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో జలాలుద్దీన్ ఖిల్జీ చంపబడ్డాడు. ఇయర్ అంత ఇంపార్టెంట్ కాదండి. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి వచ్చాడు. మంగోళ్ళ దండయాత్రను నియంత్రించడానికి చర్యలు పట్టింది ఎవరు? ఇంపార్టెంట్ పాయింట్. ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్ర నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్ మరియు మాల్వా, ఈ 4 ప్లేసులు ఇంపార్టెంట్ అండి. గుజరాత్, రణతంబోర్, నెక్స్ట్ చిత్తోర్, మాల్వా, ఈ 4 అనేవి ఇంపార్టెంట్. జయించాడు. కానీ అతడు చిత్తోర్ కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది ఎవరు అని అడుగుతారు. బిట్, డైరెక్ట్ బిట్. ఓకేనండి. నెక్స్ట్ అలాగే 16 అనుకోండి, 1316లో అతను మరణించిన వెంటనే సిసోలుడు దానిని తిరిగి ఆక్రమించాడు. దక్షిణ భారతదేశాన్ని జయించిన మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు అల్లావుద్దీన్. ఈ బిట్ చూడగానే మీకు గుర్తు రావాలి కదా. ఇది చాలాసార్లు టెట్ మళ్ళీ డిఎస్సిలో కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ టెస్ట్ సిరీస్లో అయినా కూడా ఈ బిట్ ఇస్తుంటారు. దక్షిణ భారతదేశాన్ని జయించిన మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని నడిపించారు అల్లావుద్దీన్ అంటే మాలిక్ కాఫర్. మాలిక్ కాఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సైనికులను నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. దానికంటే కూడా మార్కెట్ సంస్కరణ చేసింది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అది. అలాగే నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు, అది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. టెట్స్లో అడిగి ఉన్నారు. బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. సైనికులకి నగదు రూపంలో జీతాలు చెల్లించింది, మార్కెట్ సంస్కరణ చేసింది. అలాగే నాణ్యత లేని గుర్రాల స్థానంలో, సమర్థత లేని గుర్రాల స్థానాల్లో వాటికి డిఫరెన్షియేట్ చేయడం కోసం ముద్ర వేసింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. చాలాసార్లు టెట్స్లో మీరు టెట్ పేపర్ చూసినప్పుడు ఈ పారాగ్రాఫ్ ప్రతి పాయింట్ ఒక్కొక్క బిట్గా కనిపిస్తుంది. వీడియో లెంత్ ఎక్కువైపోయింది అండి. నేను కంటిన్యూస్గా ఇది రికార్డ్ చేస్తాను, మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ అంతా కంప్లీట్ చేసేస్తాను ఫాస్ట్గా. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.